Hello everyone, welcome to Sankalp Study Success and Computer Awareness లోని నెక్స్ట్ క్లాస్ థర్డ్ లెక్చర్లోని మీకు జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి చెప్తానండి. సో ప్రీవియస్ క్లాస్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ చదువుకున్నాం, రైట్? డిఫరెంట్ కంప్యూటర్స్ దాని యొక్క చరిత్ర గురించి బాగా డీటెయిల్గా చెప్పాను మీకు. నెక్స్ట్ ఈ సెషన్లో మీకు జనరేషన్స్, ఫస్ట్ జనరేషన్లో ఎలాంటి కంప్యూటర్స్ యూజ్ చేసాము, సెకండ్ జనరేషన్లో ఏంటి యూజ్ చేశారు, థర్డ్ జనరేషన్లో ఏంటి యూజ్ చేస్తున్నారు, ప్రజెంట్ మనం ఏ జనరేషన్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో సీ హియర్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి స్టేట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఉంటుందన్నమాట. అంటే కంప్యూటర్స్ మనకి ఫస్ట్ జనరేషన్లోని ఏంటి యూజ్ చేశారు, దానిలోని డివైస్ స్పీడ్ కోసం ఏంటి యూజ్ చేశారు, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి యూజ్ చేసేవాళ్ళు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అని ఈ విధంగా మనకి 5 కేటగిరీస్ ఉంటాయన్నమాట ప్రతి ఒక్క జనరేషన్లోని కూడా. సో సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సిస్టమ్ గురించి మనకి దీనిలో ఉంటుంది. సో ఇక్కడ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ది స్టేట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సిస్టమ్. అండ్ యాక్చువల్గా కంప్యూటర్స్ ఎలాగ బిల్డ్ చేస్తారు? నార్మల్గా ఎలక్ట్రోమెకానికల్ built with electromechanical. Okay, so each generation of computers is characterized by major technological development that fundamentally change the way of computer operate. అదేనమ్మా ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు. సో నార్మల్గా కంప్యూటర్స్ ఆర్ బిల్ట్ అప్ ఆఫ్ ఎలక్ట్రోమెకానికల్, ఇది మీకు తెలిసిన విషయమే. సో ప్రతి ఒక్క జనరేషన్ మనకి ఫస్ట్ జనరేషన్ టైం పీరియడ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మన క్వశ్చన్స్లో ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టైం పీరియడ్ ఫర్ ఫస్ట్ జనరేషన్? ఓకేనా, దట్ ఈస్ 1940 to 1956, 1956 to 1963 సెకండ్ జనరేషన్, 1964 to 1971 థర్డ్ జనరేషన్, అండ్ 1971 నుంచి బియాండ్ ఇప్పుడు టిల్ నౌ వరకు కూడా ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ కూడా వచ్చాయి. సో నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ జనరేషన్ మనం చూద్దాం. సో ఫస్ట్ జనరేషన్లో మనకి స్విచ్చింగ్ డివైస్ ఏంటమ్మా? వాక్యూమ్ ట్యూబ్స్. సో హిస్టరీలో నేను మీకు చెప్పాను వాక్యూమ్ ట్యూబ్స్ ఎక్కడ యూజ్ చేశారు? యూనివాక్లోనా, EDSCలోనా? ఓకేనా, సో అది చూసుకోండి. ఓకేనా, వాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. సో స్టోరేజ్ కోసం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ స్టోరేజ్ కంప్యూటర్ అంటే ఆ క్వశ్చన్ గుర్తుంది కదా మీకు. సో ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో మనకి స్టోరేజ్ ఆర్ డివైస్ స్పీడ్ ఎలా ఉండేది? మ్యాగ్నెటిక్ డ్రమ్స్లో యూజ్ చేసేవాళ్ళు. స్టోరేజ్ ఎక్కడ చేసేవాళ్ళు? మ్యాగ్నెటిక్ డ్రమ్స్లోని. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దట్ కంప్యూటర్స్? 333 మైక్రో సెకండ్స్. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి యూజ్ చేసేవాళ్ళు? బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్, మిషన్ లాంగ్వేజ్, బైనరీ నెంబర్స్, జీరోస్ వన్స్. క్యారెక్టరిస్టిక్స్లో మనకి ఫాస్టెస్ట్ కంప్యూటింగ్ డివైస్ ఏను. ఓకేనా, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ప్రొడ్యూస్ చేసేది, అంటే దాని నుంచి చాలా వేడి అనేది వచ్చిందనమాట. అండ్ చాలా పెద్దగా కూడా ఉండేవి కంప్యూటర్స్ అనేవి. వాటి లార్జర్ ఇన్ సైజ్. నాన్ పోర్టబుల్ అంటే ఏంటి? వీ కెనాట్ మూవ్ దోస్ వన్. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి స్థల మార్పిడి చేయలేము, నాన్ పోర్టబుల్ అనమాట. నౌ ప్రస్తుత జనరేషన్లో వాడుతున్న డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు అవన్నీ కూడా పోర్టబుల్. మీరు ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడికి మనం క్యారీ చేయొచ్చు. అండ్ వాటి నుంచి ఎక్కువ హీట్ అనేది వస్తుందా? అసలు హీట్ కూడా అంతగా రాదు. బట్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో చాలా ఎక్కువగా హీట్ వస్తుంది. అవి అంత పోర్టబుల్ కాదు. ఓకే, బట్ ఫాస్టెస్ట్ కంప్యూటింగ్ డివైస్. ఓకేనా, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దట్? 333 మైక్రో సెకండ్స్. సో ఇవి సైంటిఫిక్ పర్పస్ కోసం ఈ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ని యూజ్ చేసేవారు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక యూనివాక్ కానీ, మార్క్ 1 కానీ, ఎనియాక్ కానీ. ఓకే, ఇవన్నీ కూడాను ENIAC అని చదవాలి, UNIVAC అని చదవాలి, మార్క్ 1. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నేను మీకు ఫర్ యువర్ ఏంటంటే ENIAC రాసుకోండి. ఓకేనా, ENIAC స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ న్యూమారికల్, N ఫర్ న్యూమారికల్. ఓకే, అండ్ ఇంటిగ్రేటర్ ఏంటి ఇలా ఉన్నాయి మేడం ఫామ్స్ అనుకోగలరు. ఓకేనా, షార్ట్ ఫామ్స్ అవి. యాక్చువల్గా ఇది దాని యొక్క ఫామ్, ఎలక్ట్రానిక్ న్యూమారికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్, ENIAC. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో మీరు అడిగితే కనుక క్వశ్చన్స్ ఎలక్ట్రానిక్ న్యూమారికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ ఈజ్ ఎ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అని మీరు చెప్పాలి. ఓకే, సో దీన్ని జాన్ మెకాలే అండ్ J. ప్రెస్పర్ ఎకర్ట్ బిల్డ్ చేశారు ఈ మిషన్, రైట్? అదేవిధంగా యూనివాక్ కూడాను ఫుల్ ఫామ్ ఉంది. యూనివాక్ అంటే UNIVAC కదా. సో UNI మీన్స్ యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకేనా, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. UNIV మీన్స్ యూనివర్సల్, A ఫర్ ఆటోమేటిక్, C ఫర్ కంప్యూటర్, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్.
ఓకేనా. సో ఇలా ఫుల్ ఫామ్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్గా షార్ట్ ఫామ్స్ చదవకండి. ఇది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్. అండ్ సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ చూసుకుంటే మనము దీనిలోని ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసేవాళ్ళు, ఓకేనా. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్, ఓకే, వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసేవాళ్ళు. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేశారు. సో నెక్స్ట్ స్టోరేజ్ డివైస్ ఏంటి యూజ్ చేసేవాళ్ళు? మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ. మ్యాగ్నెటిక్ కోర్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద స్పీడ్? 10 మైక్రోసెకండ్స్. అండ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేసేవాళ్ళు? టైమ్ షేరింగ్ ఓఎస్, మల్టీ టాస్కింగ్ ఓఎస్. సో ఇవన్నీ మీకు చెప్తాను, మీకు కంప్యూటర్స్లోని ఆపరేటింగ్ సిస్టమ్స్ మళ్ళీ మనకి కాన్సెప్ట్ ఉందన్నమాట. సో దాన్ని మీకు మళ్ళీ డిస్కస్ చేస్తాను. మీకు టైమ్ షేరింగ్ ఓఎస్ అంటే ఏంటి? ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా, షార్ట్ ఫామ్ ఓఎస్. అండ్ మల్టీ టాస్కింగ్ ఓఎస్ అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు. ఓకే, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం జరిగింది ఇన్ సెకండ్ జనరేషన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమైంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. అండ్ మోర్ రిలయబుల్ అండ్ లెస్ ప్రోన్ టు హార్డ్వేర్ ఫెయిల్యూర్. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ జనరేషన్లోని ఎప్పటికప్పుడు హార్డ్వేర్ ఫెయిల్యూర్ అవుతూ ఉండేదన్నమాట. సో ఈ ఫస్ట్ జనరేషన్లోని అంతా కూడా చాలా హీట్గా ఉండడము, హీట్ ఎక్కువ రావడము, అండ్ పోర్టబుల్గా లేకపోవడము, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్థాన మార్పిడి చేయలేకపోయామంట, ఒక దగ్గరే అలాగా ఫిక్స్డ్గా ఉండేది. సో ఆ వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మనకి సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో సెకండ్ జనరేషన్ కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ప్రాముఖ్యత ఏమిటి అంటే కనుక అవి మోర్ రిలయబుల్ అండ్ లెస్ ప్రోన్ టు హార్డ్వేర్ ఫెయిల్యూర్ అండ్ పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏంటి, మనం మూవ్ చేసుకోవచ్చు. సెకండ్ జనరేషన్ నుంచి మనం కంప్యూటర్స్ని మూవ్ చేసుకోవచ్చు. అండ్ జనరేట్ లెస్ అమౌంట్ ఆఫ్ హీట్. సో వెన్ కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ నుంచి చూసుకుంటే సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి తక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఓకేనా. నార్మల్గా కమర్షియల్ ప్రొడక్షన్స్ కోసం వీటిని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ IBM 1401, PDP-8 ఇవన్నీ కూడాను సెకండ్ జనరేషన్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్, ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ జనరేషన్. సో సెకండ్ జనరేషన్లో మనకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మేడం మీరు సెకండ్ జనరేషన్లో రిలయబుల్గా ఉందంటున్నారు, అంత హీట్ ప్రొడ్యూస్ చేయడం లేదంటున్నారు, బట్ హార్డ్వేర్ కూడా ఫెయిలియర్ అవ్వాలంటున్నారు, అక్కడితో స్టాప్ చేసేవచ్చు కదా, మనకు కావాల్సింది వచ్చింది కదా, మరి థర్డ్ జనరేషన్ ఎందుకు అని మీకు క్వశ్చన్ రావచ్చు. బట్ థర్డ్ జనరేషన్లో ఎందుకంటే కనుక ఇక్కడ పవర్ కన్జ్యూమ్షన్ ఎక్కువ తీసుకుంటుంది. సెకండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్లో పవర్ జనరేషన్ ఎక్కువ, ఓకే. సో టెక్నాలజీ కూడాను ఇప్పుడు చూడండి, ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు, రేపు ఇంకొక టెక్నాలజీ వచ్చేస్తుంది. రకరకాల స్కానర్స్, రకరకాల ఎక్స్రేలు, రకరకాల ఇంతకుముందు నార్మల్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కాల్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు అంత టైం లేదు, అంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అదేవిధంగా ఈ జనరేషన్స్లో కూడాను మనకి సెకండ్ జనరేషన్ నుంచి థర్డ్ జనరేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే టెక్నాలజీ అప్డేట్ అయింది. అప్పటిదాకా మనం దానిలోని ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసేవాళ్ళం. ట్రాన్సిస్టర్స్ సెమీ కండక్టర్స్ ద్వారా మేడప్ అయ్యేవి, ఓకేనా. సెకండ్ జనరేషన్లో మనము ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసాం, అవి సెమీ కండక్టర్స్ ద్వారా మేడప్ అయ్యేవి. థర్డ్ జనరేషన్లో మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మరీ స్మాల్ చిప్స్ని యూజ్ చేసాం అనమాట. ట్రాన్సిస్టర్స్ ఇలా ఈ ఆకారంలో ఉంటాయి, ఓకేనా. ఈ చిప్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఇలానే ఉంటాయి, ఓకేనా. స్మాల్ ఏమంటారు, స్క్వేర్ షేప్లో ఉంటాయి, ఓకేనా. సో 1964 నుంచి 1971 వరకు వీ హ్యావ్ ఎ థర్డ్ జనరేషన్, ఓకే. 1964 to 1971 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, దీస్ ఆర్ మేడప్ ఆఫ్ సిలికాన్. ఇక్కడ మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్స్, సిలికాన్, వ్యాక్యూమ్ ట్యూబ్స్, ఇలా వస్తుంది అనమాట క్వశ్చన్. సో ఆన్సర్ ఇస్ వాట్? సిలికాన్ ద్వారా మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తయారవుతాయి, ఓకేనా. సెమీ కండక్టర్స్ ద్వారా మనకి ట్రాన్సిస్టర్స్ తయారవుతాయి. సో ఇక్కడ స్టోరేజ్కి స్పీడ్కి ఏంటి యూజ్ చేసేవాళ్ళంటే మ్యాగ్నెటిక్ కోర్ యాజ్ ఏ ప్రైమరీ స్టోరేజ్ అండ్ మీడియం 100 నానో సెకండ్స్. చూడండి ఇక్కడ మైక్రో సెకండ్స్ నుంచి నానో అంటే ఇంకా తక్కువ సెకండ్స్, ఇంకా త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఏంటి యూజ్ చేసేవాళ్ళమ్మా అంటే ఇక్కడ మనకి రియల్ టైమ్ సిస్టమ్స్ని యూజ్ చేసేవాళ్ళు. హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి? ఫోర్ట్రాన్, కోబాల్. నార్మల్గా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనగానే ఫోర్ట్రాన్, కోబాల్, ఆల్గల్, పాస్కల్, జావా, సి, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఓకేనా. వీటిల్లో మళ్ళీ మనకి హై లెవెల్ లాంగ్వేజెస్, లో లెవెల్ లాంగ్వేజెస్ అని 2 టైప్స్ ఉన్నాయి. హై లెవెల్ లాంగ్వేజెస్లో మనకి ఏంటంటే కనుక ఫోర్ట్రాన్, కోబాల్, ఆల్గాల్ని థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్లోని యూజ్ చేసేవాళ్ళు, ఓకేనా. సో దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే కనుక తక్కువ పవర్ని కన్జంప్షన్ చేసుకునేది అండ్ ఎక్కువ టెక్నాలజీని రిక్వైర్మెంట్ ఉండేదన్నమాట. అండ్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేసేవాళ్ళు అంటే దీనిని థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ దగ్గర యూజ్ చేసేవాళ్ళు. అంటే స్టోరేజ్ కెపాసిటీ ఇక్కడ మనకి స్టార్ట్ అయింది,
రైట్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎప్పుడైతే యూస్ చేస్తారో స్టోరేజ్ కెపాసిటీ స్టార్ట్ అయినట్టు. ఓకేనా. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? DBMS. డేటాబేస్ మేనేజ్మెంట్ ఏంటి? ఎక్కడైతే డేటా మ్యానిపులేటింగ్ అంటే ఇన్సర్షను, డిలీషను, అప్డేషను జరుగుతుందో దాన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ అని అంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లోని ఈ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని యూస్ చేసేవాళ్ళు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక NCR 395, B6500 ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్. సో ఇక్కడ మనకి ఆల్గాల్ అంటే ఏంటంటే అల్గోరిథం లాంగ్వేజ్. ఆల్గాల్ అంటే ఏంటి? అల్గోరిథం లాంగ్వేజ్. సో ప్రతి ఇలా ఏమంటారు హై క్యాపిటల్ లెటర్స్లో ఉన్న ప్రతి ఒక్క దానికి కూడాను షార్ట్ ఫామ్స్, ఇవన్నీ షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్ ఉంటాయి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ జనరేషన్. ఫోర్త్ జనరేషన్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ జనరేషన్లో ఏంటి మీకు వెంటనే గుర్తు రావాలి? వ్యాక్యూమ్ ట్యూబ్స్. సెకండ్ జనరేషన్లోని ట్రాన్సిస్టర్స్. థర్డ్ జనరేషన్లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. మరి ఫోర్త్ జనరేషన్లో వాట్ ఏంటి యూస్ చేశారు? స్విచ్చింగ్ డివైజెస్. సో మనకి ఇక్కడ ఫోర్త్ జనరేషన్ 1971 టు ప్రెసెంట్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మైక్రో ప్రాసెసర్స్ని యూస్ చేశారు. సో ఫస్ట్ జనరేషన్ వ్యాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇన్ ఫోర్త్ జనరేషన్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేయడం జరిగింది. ఓకేనా. ఫిఫ్త్ జనరేషన్లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేయడం జరిగింది. సూపర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అని అంటారనమాట. సో ప్రెజెంట్ అండ్ బియాండ్ నెక్స్ట్ మనం కూడా ఫిఫ్త్ జనరేషన్ ప్రజెంట్ యూస్ చేస్తున్నవి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో 2030, 2050, 40కి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ని యూస్ చేస్తాం. సో వీటి యొక్క స్టోరేజ్ డివైస్ ఎలా ఉంటుందంటే కనుక మనకి సెమీ కండక్టర్స్ని యూస్ చేసేవాళ్ళు అండ్ 300 నానోసెకండ్స్. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి? టైమ్ షేరింగ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ యూజ్ చేసిన లాంగ్వేజెస్ ఏంటి అంటే కనుక పాస్కల్, అడా, కోబాల్, ఫోర్ట్రాన్ 4. ఓకే. సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్? దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మోర్ రిలయబుల్, పోర్టబుల్ అంటే ఎక్కడికక్కడ మనం మార్చుకోవచ్చు, తీసుకెళ్ళొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు అండ్ కమ్యూనికేషన్ పర్పస్లోని ఇది చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. రీసోర్స్ షేరింగ్ అనేది మనకి ఫోర్త్ జనరేషన్లో బాగా జరిగింది. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం దీన్ని యూస్ చేస్తున్నాం. సో మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏ కంప్యూటర్ జనరేషన్ని మనం యూస్ చేసాము అంటే కనుక థర్డ్ జనరేషన్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం ఏ టైప్ ఆఫ్ జనరేషన్స్ని యూస్ చేసాము అంటే ఫోర్త్ జనరేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రజెంట్ నౌవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్. ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్టే వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తున్నారు. రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అప్లికేషన్స్గా ప్రజెంట్ ఏ జనరేషన్ మనకి ఉంది అంటే కనుక ఫిఫ్త్ జనరేషన్. ఓకేనా. సో ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఏంటి? మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం? ఫస్ట్ జనరేషన్ని ఎక్కడ యూస్ చేసాం, సెకండ్ జనరేషన్ని ఎక్కడ యూస్ చేసాం, థర్డ్ జనరేషన్ని ఎక్కడ యూస్ చేసాం, ఫోర్త్ జనరేషన్ని ఎక్కడ యూస్ చేసాం, ఫిఫ్త్ జనరేషన్ని ఎక్కడ యూస్ చేసాం అన్నది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ దగ్గర ఫోర్త్ జనరేషన్ని, అలాగే డేటాబేస్ దగ్గర థర్డ్ జనరేషన్ని అండ్ కమర్షియల్ ప్రొడక్షన్స్ దగ్గర సెకండ్ జనరేషన్ని, సైంటిఫిక్ పర్పస్ దగ్గర ఫస్ట్ జనరేషన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర థర్డ్ జనరేషన్స్ని యూస్ చేసామన్నమాట. సో మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి రోబోటిక్స్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిఫ్త్ జనరేషన్. సో ఇక్కడ సూపర్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేసాం. స్టోరేజ్ కోసం ఆప్టికల్ డిస్క్ని యూస్ చేసాం. అండ్ వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్? నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అంటారు, KIPS అనమాట. కిప్స్ మీన్స్ వాట్? నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో దిస్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ నౌ. అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏమిటంటే నార్మల్గా చెప్తాను చూడండి. ఒకే టైంలోని 2-3 పనులు చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను. నేను క్లాస్ చెప్తున్నప్పుడు నా ల్యాప్టాప్లోని క్లాస్ని రికార్డ్ చేస్తున్నాను అంటే నేను స్క్రీన్ రికార్డింగ్ని ఓపెన్ చేస్తున్నాను. తర్వాత మొత్తం మీకు అది ఓపెన్ చేయడానికి డాక్యుమెంట్ని చూపించడం కోసం PDF రీడర్ని ఓపెన్ చేస్తున్నాను. అదేవిధంగా నేను మీకు మార్కర్తో రాయడం కోసం ఇదొక టూల్ని యూస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? క్లాస్ నేనే చెప్తున్నప్పటికీ కంప్యూటరే ఇవన్నీ కూడాను ప్యారలల్గా ప్రాసెస్ చేస్తుందన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యారలల్ ప్రాసెసింగ్. బట్ ఇంకా చెప్పాలి అంటే ఇంకొంతమంది బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే హై కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ డెస్క్టాప్లు తీసుకొని 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ని ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా, అది కూడా మీకు మీనింగే. ఓకేనా.
సో 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనున్న ల్యాప్టాప్స్లోని విండోస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనిక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. నార్మల్గా అందరూ విండోస్ 7, 8, 10 మీరు అందరూ వాడుతూ ఉంటారు, ఇది మీకు తెలుసు. సో లైనిక్స్, యూనిక్స్ అనేవి కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని నెట్వర్కింగ్ రిలేటెడ్గా ఉండే వాళ్ళు ఎక్కువగా వాడతారు. అండ్ ఆల్సో ఎక్కువ వాళ్ళ డేటాని ఎక్కువ సెక్యూరిటీగా ఉంచాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ని వాడతారనమాట. అయితే ఏంటంటే మన ల్యాప్టాప్లోని విండోస్ పెట్టుకోవచ్చు, లైనిక్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విండోస్లోకి వెళ్ళి విండోస్లో వర్క్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లైనక్స్లోకి వెళ్ళి లైనక్స్లో కూడా మీరు డేటాని వర్క్ చేసుకోవచ్చు. సో దానిని కూడా ప్యారలల్ ప్రాసెసింగ్ అని అంటారు. ఓకేనా, ప్యారలల్ ప్రాసెసింగ్, ప్రాసెసర్స్. ఓకేనా, సో ప్రాసెసర్ కెన్ ఆల్సో వర్క్ ఫర్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్, మన ప్రాసెసర్ అవుతుందో ఆల్సో వర్క్ ఫర్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్, దాన్ని ప్యారలల్ ప్రాసెసింగ్ అని అంటారనమాట. నెక్స్ట్ ఇంటెల్ కోర్ మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఎనేబుల్ మెగా చిప్స్ అన్నీ కూడా ఇందులో మనకు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఫస్ట్ జనరేషన్ యూస్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకొన్ని స్మాల్ బిట్స్ మీకు చెప్తాను ఇక్కడ. మీకు ఫస్ట్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియా, క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇండియాలో డెవలప్ చేసిన ఫస్ట్ కంప్యూటర్ ఏంటంటే కనుక సిద్ధార్థ. ఓకే, సిద్ధార్థ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సో సిద్ధార్థ ఈజ్ ద లార్డ్ బుద్ధాస్ నేమ్, రైట్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ కంప్యూటర్ ఫాదర్ ఎవరు? నార్మల్గా ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్లెస్ బాబేజీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ అలెన్ ట్యూరింగ్. ఓకే, జాన్ వాన్ న్యూమాన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ ఇన్ ద ఇయర్ 1948. సో 1948లోని కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే కనుక, అంటే ఆర్కిటెక్చర్ మీకు చెప్తాను నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోని, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుంది అని. సో మీకు అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ మీన్స్ వాట్, డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ వ్యక్తి మనకి 1948లో కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే కనుక జాన్ వాన్ న్యూమన్. ఓకే, సో ట్రాన్సిస్టర్స్ వర్ ఇన్వెంటెడ్ బై హూమ్? బెల్ ల్యాబొరేటరీస్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్సిస్టర్స్ని మనం ఎక్కడ యూస్ చేసాం? ఫస్ట్ జనరేషన్లో, సెకండ్ జనరేషన్లోనా? సెకండ్ జనరేషన్లో యూస్ చేసాం. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్ని యూస్ చేశారు. ఆ ట్రాన్సిస్టర్స్ని ఎవరు ఇన్వెన్షన్ చేశారు అంటే కనుక బెల్ ల్యాబొరేటరీస్. ఓకే, అండ్ ఆల్సో 1958లోని జాక్ సెయింట్ క్లెయిర్ కిబ్లీ అండ్ రాబర్ట్ నాయిజీ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఐసీస్ ఇక్కడ థర్డ్ జనరేషన్లో యూస్ చేసాం. సో వీటిని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటే కనుక ఈ 2 persons. ఇన్ ద లేటెస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లోని ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ప్యారలల్ యాజ్ వెల్ యాజ్ సీక్వెన్షియల్. ఇదే మీకు చెప్పాను ఏంటంటే మనం ప్రెసెంట్ యూస్ చేస్తున్నటువంటి కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలోని మనం ఇన్స్ట్రక్షన్స్ని ఒకటి అయిన తర్వాత ఇంకొకటి చెప్పట్లేదు. ఓకేనా, ప్యారలల్గా అన్నీ రన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ రికార్డ్ చేస్తున్నాను, ప్యారలల్గా యూట్యూబ్లో క్లాసెస్ని ఇంకో పక్కన అప్లోడ్ పెట్టేసి ఉంచాను, ఇంకో పక్కన ఇంకొక ఫైల్ని ఏమంటారు ఎడిటింగ్ చేసి పెట్టున్నాను. సో అవన్నీ కూడా ప్యారలల్గా బ్యాక్ ఎండ్లో అవుతున్నాయి. అవి అవుతుండగా నేను ఇంకొక క్లాస్ని రికార్డ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటి? ఎగ్జిక్యూటెడ్ ప్యారలల్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ సీక్వెన్షియల్ మేనర్. ఓకే, సో నవేడేస్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి ప్యారలల్గా ఎగ్జిక్యూషన్ చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద వాట్ జనరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఈ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటర్స్లో ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటేను. ప్రతి ఒక్క టాపిక్ని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తోని. ఓకే, డోంట్ మిస్ ద క్లాసెస్. అండ్ ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ జనరేషన్లో ఏంటి వాడారు, వారి యొక్క అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వ్యాక్యూమ్ ట్యూబ్స్, దీనికి ట్రాన్సిస్టర్స్, దీనిలోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇక్కడ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్, దీనికి సూపర్ స్కేల్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూస్ చేశారు. ఓకేనా, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఏంటి యూస్ చేశారు, టైం షేరింగ్ని ఎప్పుడు యూస్ చేశారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని ఎప్పుడు యూస్ చేశారు, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ని ఎప్పుడు యూస్ చేశారు అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి, రైట్. So thank you so much friends. Do subscribe to our channel Sankalp Study Success.